నియోజకవర్గం మందవ గ్రామం కనీసం కాలినడకను వెళ్ళడానికి కూడా సుమారు 2 గంటలు అంటే 8 కిలోమీటర్లు కొండ మార్గంలో వెళ్తే కానీ ఆ గ్రామానికి చేరుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ అక్కడ కుటుంబం నివాసం చేస్తూ ఇప్పటికీ ఆ గ్రామాన్ని అంటిపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఆ గ్రామం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకాశం జిల్లా పశ్చిమాన ఉన్న మండలం కొమరోలు మండలం. ఆ మండలంలో ఉన్న గ్రామమే ఎర్రకుంట్ల. పేరుకే ఊరు కానీ నాగరికతకు దూరంగా ఉండే ఈ గ్రామంలో ప్రవేశించగానే మొండి గోడలు, దూరంగా కొండలు మనకు దర్శనమిస్తాయి. ఊరికి ఆనుకొని ఉన్న రాళ్ళ గుట్టలు కనిపిస్తాయి. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో గ్రామమే ఇప్పుడు మనం చెప్పుకునే మదవ గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళాలంటే కాలిబాట తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ కాలిబాట కూడా రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలతో స్వాగతం పలుకుతాయి. అంటే అందులో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహస ప్రయాణమనే చెప్పాలి. దారి మధ్యలో మనకు తారసపడే పురుగు పుట్ర భయాన్ని పుట్టిస్తుంది. కనపడని మనిషి జాడ మధ్య సాగే ఈ ప్రయాణంలో పైన సూర్యుడు బగబగల మధ్య నిప్పులు కొలుములో సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణం ఇలా సుదూరంగా జరిగిన తర్వాత మదవ గ్రామ సమీపానికి రాగానే చుట్టూ కొండల మధ్య పచ్చని ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతుంటే అప్పటి వరకు సాగిన కఠిన ప్రయాణం కూడా కనుమరుగవుతుంది. అంతటి ఆ ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ అందమైన గ్రామం ఇప్పుడు ఒక్క కుటుంబం, అందులో 3 మనుషులే జీవనం సాగిస్తున్నారు. అటువంటి కూరగాయలు ఏమిటి ఉండాలి కదా, ఏముండే కూరగాయలు లేదంటారు. కూరగాయలు ఏమి లేకపోతే మా పచ్చడి, ఉప్పు తొక్కు పచ్చడి, సంగటి, బోవ అది తినేది. అది ఏ పచ్చడి? ఇది ఒట్టిమిరకాయ పచ్చడిలా అవి దంచుకోండి, దాని నోట్లో మేము కొత్తగా వింటున్నాము. ఆ పేరు ఎట్లా చేస్తారు ఆ పచ్చడిని? ఆ పచ్చడి నూనె నూనె అయితే మార్చేది నూరుకుంటాం. అది రోట్లో అదే ఏ పచ్చడిలో ఏమో వాడతారు? ఏమేమి వాడతాము, అదే ఉల్లిగడ్డ, తెల్లగడ్డ అవి వేసి నూరుకుంటాం. ఇదే ఇన్ని సంవత్సరాలు ఉన్నా అదే తింటాం, ఇంక వేరే కూర కారం పప్పు అన్నం లేదు, గిప్పన్నం లేదు, పప్పు లేదు. పెద్ద ఇంటి ఆవిడ ఉందా? లేదు, ఆవిడ చచ్చిపోయింది. మీరు పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఇదిగో ఇప్పుడు మేకలు బతరు, ఆవుల బతరు. అది మా పిల్లలు. ఎన్నో జీవాలు? అయ్యో అలా 30-20 ఉన్నాయి. కాదు, చుట్టూ ఇంత అడవి ఉంది కదా, ఈ వాళ్ళు ఏదన్నా అడవి మృగాలు దాడి చేయటం కానీ, ఏదన్నా జంతువులు రావటం కానీ మీకు ఆ భయం ఏముండదా? ఏం భయం ఏమి లేదు, ఆ భయం ఏమి లేదు. జంతువులు భయం లేదు, ఏం లేదు. ఇంకా మా భయం ఇంకా మూడవల గుట్టలు కూడా గుట్టలు పడుకోవడం, చావడం అంతే. ఏముండదు. అవి ఏమన్నా అడవిలో మీ కొడుకు కోళ్ళు మీ దగ్గర ఉంటారా? ఇక్కడనే ఉంటారు. అయితే మొత్తానికి ఈ ఊరితో ఉన్న అనుబంధం కోసం ఇక్కడ ఉన్నారు కానీ ఇంక వేరేదేం లేదు. అది అంటే కాదులే, సినిమాలో లాగా ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమైనా దాచిపెట్టి అటు కాపలా ఏమైనా ఉంటున్నావా? అవి నిత్యమా మంచిగా మాట్లాడి అవి ఉంటుంది, నిధులలో కాపలేదండి. ఇప్పుడు ఆరే కుటుంబం అయితే ఇక్కడే ఉంటుంది, వాళ్ళ కొడుకు కోళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇక్కడ ఏ విధంగా ఉంటున్నారో, ఇక్కడ పరిస్థితులు ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నారయ్య కుమారుడు తిరుపతి అయితే ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అసలు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నారు, అసలు ఎందుకు ఉంటున్నారు అనేది. తిరుపతయ్య, ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము చాలా రోజుల నుంచి ఉన్నాం. మేము ఈ చాలా రోజుల నుంచి మధ్య తరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా నాన్న చచ్చిపోయాడు, మేము మా చిన్నాయన మేము ఉన్నాం. ఏదైనా మోసుకొచ్చుకోవాలి, తినడానికి మా దీపాలు తింటే మోసుకొచ్చుకోవాలా, బరువు మాత మోసుకొచ్చుకోవాలి. ఇక్కడ తినాలి, ఏముండే
అసలు ఏంది మీరు అందరు కుటుంబాలు మొత్తం ఎర్రగుంటలకు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి పూర్తిగా గ్రామం అంతా ఖాళీ చేసి మీ కుటుంబం మొత్తం మటుకే ఇక్కడ ఉంటుంది, ఎందుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఎందుకంటే వాళ్ళందరూ పొలాలన్నీ సంపాదించుకున్నారు. అత్త మామ సంపాదించింది ఇక్కడ పొలం ఇక్కడ అమ్మేసిండ్రు ఎక్కడనాడు సార్ వాళ్ళకు. అక్కడికి పోవడానికి ఉండడానికి ఇళ్ళ స్థలాలు లేవు. మాకు ఈ దేవుడే రామలింగ స్వామి దిక్కు అనుకొని ఇంకా అక్కడికి పోవడానికి అవకాశం లేదు. బియ్యం కార్డులు లేవు. వీళ్ళకు పచ్చివాతం కింద పింఛన్ లేదు, ఆయనకు శివుడుకు పింఛన్ లేదు. అక్కడ కింద వాళ్ళు నాయకులు ఉన్నా కానీ పట్టించుకోరు. మంచి చెడ్డేమి వీళ్ళకి మంచి చెడు ఏంది అనేది వాళ్ళు ఆలోచించరు, పట్టించుకోరు. ఇక దేవుడే దిక్కు అనుకొని మనకు ఉన్నదే తిందాము, లేనిది ఎట్టచ్చు అది మనల్ని ఎవరు పట్టించుకునేది లేరు కదా అని మేము ఈ దేవుడినే నమ్ముకొని ఇక్కడనే ఉన్నాం. అంటే మొత్తానికి మీరు ఎన్నో రోజుల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు మీ కుటుంబం. అసలు మీరేం కోరుకున్నారు, మీకేం కావాలని? మాకు ఏం లేదు సార్, నలుగురితోటి ఉండడానికి ఇల్లు, అందరికి ఉన్నట్టు పొలాలు, అంతకు మించి రామలింగ స్వామికి దావా. ఆయనకు వెళ్తారు ఉంటేనే మాకు వెళ్తారు ఉన్నట్టు అడవిలో. ఆయనకు కరెంటు ఆ నుంచి ఎర్రగుంటలకు మా గుడి కాడికి రోడ్డు అది కావాలా. అంతకు మించి ఇంకా ఆయనకు ఇంకా కరెంట్ వెళ్తారుంటే ఈ అడవిలో ఉన్న మాకు కరెంట్ వెళ్తారు ఉన్నట్టే లెక్క. మాకు అన్నీ ఆయనే చూసుకుంటాడు. మాకు మొత్తానికి ఓట్లు అయితే వేసారు మీరు? ఓట్లయితే వేసినాం, ఓట్లయితే వేసినాం. ఓట్లు వేసేటప్పుడు మాకేంటి అని మా కాడికి వచ్చేళ్ళే కానీ మీకు పలాంటి సాయం చేస్తానని ఎవరు మాకు చెప్పరు, మా కాడికి ఆ మాట అనరు. అది ఇది మొత్తానికి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మా సమస్యలను తీర్చే నాదుడైతే కరువయ్యాడు. చివరికి ఆ రామలింగేశ్వర స్వామినే మేము నమ్ముకొని ఉంటున్నాము. ఆ దేవుడికి సేవ చేస్తే మాకు సేవ చేసినట్టే. ఆ దేవుడి దగ్గరికి వచ్చేదానికోసం రహదారితో పాటు ఇక్కడ విద్యుత్ సదుపాయాలు కల్పించి ఎంతో కాలంగా ఈ గ్రామాన్ని నమ్ముకుంటున్న మా కుటుంబానికి అంటే వికలాంగులు కోటాలో పెన్షను అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ కూడా అందిస్తే మాకు ఎంతో భరోసాగా ఉంటుంది. మేమైతే ఈ గ్రామాన్ని విడిచిపెట్టే పరిస్థితులు అయితే లేమని చెప్పేసి కూడా నారాయణ కుటుంబం అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మతో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.